అందరూ రెండు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరంలో దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం కనిపిస్తున్న వారు చదవగలరా? పట్టుకోండి. ఏందంట? జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా! ఈ సంవత్సరం దేవుడు ఏమిస్తానంటున్నాడు? ఏం చేస్తే సింహాసనం ఇస్తాడట? జయించే వారికి ఏమిస్తున్నాడు? ఈ సంవత్సరంలో దేవుడు నీకు జయ జీవితం ఇచ్చి సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టబోతున్నాడు. హల్లెలూయా! ఈ లోకంలోనే కాదు, పరలోకం ముందు కూడా నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు. ఈ లోకంలో సింహాసనం మీద కూర్చోవటం అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిన అనుభవం, ఉన్నతంగా దేవుడు నిన్ను హెచ్చించిన అనుభవం. హల్లెలూయా! దానియేలుని మనం బైబిల్లో చూస్తే యోసేపుని ఆ దేశంలోనే దేవుడు హెచ్చించి ఉన్నాడు. దానియేలుని ఆ దేశంలోనే సింహాసనం మీద కూర్చొని పెట్టి ఆ స్థానం ఇచ్చినాడు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు ఏమిచ్చాడు? సింహాసనమిచ్చినావు, జయ జీవితము. అంతేనా? కాదు కదా? మీరు మరి ఎలా పడుతున్నా? సింహాసనమిచ్చినావు, సింహాలనోలను. మీకు అందరికి వచ్చు కదా ఈ పాట. హల్లెలూయా! కాబట్టి నిజంగా అండి, దేవుడు సింహాసనం మీద ఎక్కించినటువంటి ఉన్నతమైన అనుభవంలో దేవుడు పైన పెట్టారు. హల్లెలూయా! ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కొంతమంది ఏమో బైబిల్లో చూస్తే సింహాసనాన్ని ఏమో ఏమండి సౌలు పోగొట్టుకున్నాడు, దావీదేమో సింహాసనం పొందుకున్నాడు. హల్లెలూయా! సింహాసనం దావీదు ఎక్కాడు, సౌలు దిగిపోయాడు. చేతులారా సింహాసనాన్ని త్రోసిపుచ్చుకున్నాడు సౌలు. సింహాసనాన్ని ఎవరో దావీదు పొందుకున్నాడు, సింహాసనం ఎక్కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈరోజు సంఘ వాగ్దానం దేవుడు ఈ సంవత్సరంలో ప్రభు మనకి ఇస్తున్నాడు. జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చొని ఆమేన్. ఆ ప్రకటన గ్రంథంలో మనం ఆ మాటను మనం చూస్తాం. ఈ సంవత్సరం క్యాలెండర్ చాలా అద్భుతమైన విషయాలు మనం చూస్తాం. ఒకటి తిరిగేయండి అలాగా. దీని మీద నేను మీతో మాట్లాడతాను. దానికి ముందుగా చూడండి, నెక్స్ట్ మరొక విషయాన్ని చూస్తున్నాం. మార్చి నెలలో మరొక వాక్యతో, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తమిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా! నెక్స్ట్ పేజీ తిప్పండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకై నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన ఏ కిరీటం? జీవ కిరీటం పొందును. హల్లెలూయా! పైకేసండి. ఇప్పుడు ఇటు తర్వాత మనం చూసాం కదా, ఏంటంటే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అద్భుతమైన వాక్యం అండి. హల్లెలూయా! జూలై ఆగస్టుకి తర్వాత పేజీ తిప్పండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేసెదరు. హల్లెలూయా! చేయుచు ఉందురు. అద్భుతమైన మాట. తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ మరోసారి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా! హల్లెలూయా! ఎంతో చక్కటి వాక్యములతో కూడిన వాగ్దాన క్యాలెండర్ మన మధ్యలో ఉంది. చాలామందికి అందినాయి. ఇంకా కొంతమంది ఎవరైతే తీసుకోలేదో వారు ప్రేరైన అనంతరం ఏమండి మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.
దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం బైబిల్ తెరిచి అందరూ చూడండి. ప్రభు ఇందాకలా సంఘానికి ఇచ్చిన వాగ్దానం మీద కొన్ని మాటలు మీతో మాట్లాడబోచున్నాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం చదవండి మైక్లో. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి, మైక్లో చదవమ్మా, పక్కన మైక్ ఉంది కదా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ సంవత్సరంలో దేవుడు సంఘానికి వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నాడు. నేను జయించాను, జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్నాను. అయితే ఏమన్నాడు, మీరు కూడా ఏం చేయమన్నాడండి? నేను జయించిన ప్రకారము మీరు జయించాలంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, సింహాసనం మీద కూర్చొని ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జయించువానిని కూడా ఏం చేస్తాడట? ఆ ప్రకారంగా చెప్పండి, ఆ ప్రకారంగానే జయించువని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని పెడతాను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం ఏం చేయబోతున్నాం? ఏం చేయాలని ప్రభు అంటున్నాడు? జయించాలి. దేవుడు మనకేం సిద్ధపరిచాడు? సింహాసనం. అందరూ చెప్పండి, సింహాసనం ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. సింహాసనం చేరుకుంటారా? సింహాసనం మీద కూర్చోవాలని లేదా మీకు? అరే, రాజుగా రాణిగా అవుదాం లేదా? హల్లెలూయా. ఏమండి, రాజు రాణి అవుదామని లేదా మీకు? యేసయ్య ఒళ్ళో కూర్చుందామని లేదా అండి? ఎక్కడ? చెప్పండి. ఎవరి ఒళ్ళో? అబ్బా, యేసయ్య ఒళ్ళో కూర్చుంటారండి మీరు. దేవునికి స్తోత్రం. నా సింహాసనం మీద ఏమండి నాతో కూర్చుంటారన్నాడు. అమ్మాట చదవండి అన్నమాట. నేను జయించి నా తండ్రితో కూడా నా సింహాసనందు కూర్చుండనిచ్చేదను. ఆ ప్రకారం జయించువని నాతో కూడా నా సింహాసనమునందు నా సింహాసనం అందు కూర్చోండనిస్తానంటున్నాడు. హల్లెలూయా. జయించే వారిని ఆయనతో కూడా అంట ఆయన సింహాసనం మీద కూర్చోండనిస్తాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. జయించుదుముగాక. ఏం జయించాలి మనం? ఏం జయించాలి? ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును జయించాలి. యేసయ్య జయించాడా లేదా? జయించాడా లేదండి? పాపమును జయించాడు. ఈ లోకములో ఉండగా పాపమును జయించాడు ఆయన. పాపమును జయించాడు. ఈ లోకములో పాపమును జయించాడు ఆయన. ఆయనకి శోధన ఎదురైంది. సాతాన్ని జయించాడు. జయించాడు. 5 రొట్టెలు ఏమండి 2 శని చేపలు కాదు, 5 రొట్టెలు 2 శని అంటే మనకు సడన్గా మనం గుర్తు చేసుకుంటాం. కానీ యేసు ప్రభు రాళ్ళు తీసుకొని రొట్టెలుగా చేసుకుని తిను అని అంటున్నాడు. మంచి ఉపవాసం ఉన్న సమయంలో శోధిస్తూ ఏమంటున్నాడండి? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని అంటున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని మాట వలన జీవిస్తాడని యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమండి, జయించేవారుగా మనం ఉండాలి ఈ లోకంలో. ఏమండి, మనం ఈ లోకంలో జయించేవారుగా మనం ఎలా ఉండగలుగుతాం? ఎప్పుడు మనం ఈ లోకాన్ని జయిస్తాం? జయించేవారుగా మనం ఎప్పుడు ఉంటాం? జయించేవారికి సింహాసనం అంట. ఏమండి, నేను ఈరోజు కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఏమండి, ఎవరికి సింహాసనం? ఎలా జయిస్తాం మనం? విశ్వాసం ద్వారా మనం జయించగలుగుతాం ఈ లోకంలో. జయ జీవితం మనకి ఎప్పుడు కలుగుతుంది? చెప్పండి అందరూ. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ రాయబడింది, లోకాన్ని జయించిన విజయం విశ్వాసమే అంటాడు అక్కడ. చదవండి. 5వ అధ్యాయం 1వ వచనమ్మా. యేసే క్రీస్తు ఉన్నాడని
నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. 4వ వచనం చదవండి బ్రదర్. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మూలంగా మనం పుట్టాం కనుక, ఆయన మూలంగా దేవుని మూలంగా పుట్టిన మనందరం కూడా, నీటి మూలంగా ఆత్మ మూలంగా మనం పుట్టిన మనందరం కూడా, బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుళ్ళలో పుట్టిన మనందరం కూడా ఏమండి విశ్వాసం బట్టి లోకాన్ని జయిస్తామట. హల్లెలూయా. ఈ లోకంలో పాపాన్ని మనం జయించాలి, సాతాన్ని జయించాలి, లోకాన్ని మనం జయించాలి, ఈ శరీరాన్ని జయించాలి. ఏమండి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని మనం జయించేవారుగా మనం ఉంటేనే దేవుడు ఏమిస్తాడంట, మనకి సింహాసనం ఇస్తాడు. చెప్పని ఏమిస్తాడు? సింహాసనం ఇస్తాడు. విశ్వాసం ద్వారా మనకేం కలుగుతుంది? జయం కలుగుతుంది. రెండవది యేసు రక్తం ద్వారా మనకు జయం కలుగుతుందండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ఎవరు తీస్తే వాళ్ళు చదవండి. ఇద్దరిలో ఎవరు తీస్తే వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరు ముందు తీస్తే వాళ్ళు చదవచ్చు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి దేవుని స్తుతించుదామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి ఒకసారి గమనించారా ఈ మాట? యేసు రక్తాన్ని బట్టి మనకేముందట? జయం ఉంది. అందరూ చెప్పండి. ఆ పిల్లలు ఏడుస్తున్నారనుకో ఏం చేయాలి? పిల్లలు ఏడుస్తున్నారనుకో ఏం చెప్పాలి? నోరు తెరిచి యేసు రక్తం, యేసు రక్తం, జయం, యేసు రక్తం. చాలామంది నాకు ఫోన్ చేస్తాను, చిన్నపిల్లలు ఏడుస్తారని చేస్తుంటారండి. ఇక్కడ కాదు, ఒంగోలు నుంచి చేస్తారు. ఒంగోలు, మంచిర్యాల, చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో చేస్తారు. నేను ప్రార్థన చేస్తే వెంటనే సైలెంట్ అయిపోతారు వాళ్ళు. తెల్లారి నాకు ఫోన్ వచ్చింది, అయ్యా మీరు ప్రార్థన చేయగానే మా అబ్బాయి మంచిగా పడుకున్నాడండి అంటారు. హల్లెలూయా. దేవుడు కార్యం అది. ఆమేన్. చాలామంది ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చాలామందికి మంచి గర్భఫలాన్ని ఇచ్చారు. చాలామంది దీవించబడ్డారు. యేసయ్య అద్భుతం చేశారు. హల్లెలూయా. ప్రార్థన చేయటం మన వంతు, కార్యాలు చేయటం ఆయన వంతు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా గమనించండి. యేసు రక్తం చెప్పాలి. పిల్లలు ఏడుస్తున్నప్పుడు, బాగా ఏడుస్తున్నప్పుడు వాళ్ళు చేస్తారు యేసు రక్తం, యేసు రక్తం. ఎవరన్నా సైతాను పట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఏం చెప్పాలి? యేసు రక్తం ఉచ్చరించాలి. అందరూ కలిసి ఏకంగా కూడి యేసు రక్తం ఉచ్చరించినప్పుడు సైతాను భయపడి పారిపోతాడంతే. హల్లెలూయా. యేసు రక్తంలో ఏముంది? జయం. విశ్వాసం ద్వారా ఏముంది? యేసు రక్తంలో ఏముంది? మరి విశ్వాసం లేకపోతే ఏముండదు? జయం ఉండదు. విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలి చెప్పండి? జయించుటకు 7 రకాలు. జయించుట 7 రకాలు, సింహాసనం 7 రకాలు ఉన్నాయి. ఆమె చెప్పండి. జయించుట 7 రకాలు మీతో మాట్లాడుతున్నాను. మరి చక్కగా నోట్ చేసుకునే వాళ్ళు చక్కగా నోట్ చేసుకోండి. విశ్వాసం ద్వారా జయం. రెండోది యేసు రక్తం ద్వారా జయం. హల్లెలూయా. నెంబర్ 3, మూడో విషయం మీతో మాట్లాడబోతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనంలో దేవుడు మనం చూస్తాం. అక్కడ దావీదు గొలియాతును జయించిన సందర్భం అది. ఆమేన్. ఎలా జయించాడు దావీదు గొలియాతుని? యెహోవా నామాన నేను నీ మీదకు వస్తున్నాను. ఎవరి నామాన వస్తున్నాను? చెప్పాలి. యెహోవా నామాన్ని మీదకు వస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17:45. దావీదు నీవు కత్తియు నేను కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. నా మీదకి నువ్వు వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను యుద్ధానికి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను
రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతి. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. కొట్టు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చప్పలు గట్టిగా. యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు. అందరూ శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అన్న. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. అంతేనండి, యుద్ధం యెహోవాదే. నేను నీ మీదకి వస్తున్నాడు యెహోవా నామం పేరటని చెప్పేసి అని ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు దావీదు? ఎవరి మీదకి వెళ్ళాడండి? గొల్లియాతు అంతటి వాడు 6 మూరల జానుడు అంట. చెప్పండి, 6 మూరల జానుడు ఉన్న వ్యక్తి ఎంత ఉన్నోడు వెళ్తున్నాడు? 3 మూరలు ఉన్నోడు వెళ్తున్నాడు. ఆమేన్. 3 మూరలు ఉన్నాడు, 6 మూరల జానుడు ఉన్న వ్యక్తి మీదకి దేనికి వెళ్తున్నాడు? అంతేనండి. అరా, నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తావా? ఎలా కనబడుతున్నావు? కర్ర తీసుకొని వస్తున్నావు. కుక్కనా నేను? కుక్కను అనుకుంటున్నావా? కర్ర తీసుకొని వస్తున్నాడు. దావీదు దగ్గర ఏముందండి? గొర్రెలు కాసేవాడు కదా. గొర్రెలు కాసేవాడు దగ్గర ఏముంటుంది? ఎరా, నేను ఎలా కనబడుతున్నారా? కర్ర తీసుకుని వస్తున్నావు. కుక్కను అనుకుంటున్నావా నువ్వు అని చెప్పంటే ఏమండి దేవుడు అన్నట, నువ్వు పక్కన అని చెప్పేసి ఏమంటే దావీదుకి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఏటికి వెళ్ళాడంటే మొత్తానికి అతను యుద్ధం చేయడానికి అతని మీద 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడండి. యుద్ధానికి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఒక రాయి తీసుకొని ఏమంటే అటు నుంచి పరిగెత్తుకుని అతను వస్తున్నాడు, ఇటు నుంచి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అంతేనండి. వడిసెల పెట్టలు కొట్టే వరిసెలు ఉంటాయి చూసారా? వడిసెలు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వడిసెలు దాంట్లో పెట్టి ఏం చేశాడు? గిర్రా తిప్పి పిల్లలు సండే స్కూల్లో గిర్రా తిప్పి కొట్టే అంటారు మా పిల్లల పాటలు. ఎలా కొట్టే? గిర్రగిరిగి ఏమని कैसे मारा? एक से नहीं, 2 से नहीं, 3 से नहीं, 4 से नहीं, 5 पत्थर नाय से लगे. एक पर ఒక రాయితో పడగొట్టే. హల్లెలూయా. ఒక్క రాయితో పడగొట్టేశాడు. ఒక్క రాయితోనే తిప్పి కొడితే ఒక్కసారి పడిపోయాడు. హల్లెలూయా. ఏమంటే ఇలా కొట్టినప్పుడు స్పీడ్గా ఇలా కొట్టిన వ్యక్తిని వెనక్కు పడాలి, కానీ ఎలా పడ్డాడట? ముందుకు పడ్డాడు. అంటే యేసయ్య మొత్తాడు అతన్ని. హల్లెలూయా. యుద్ధం ఎవరు చేసింది ఇప్పుడు? దావీదు కాదు. ఎవరు యుద్ధం జయమిచ్చింది? ఎవరు? యెహోవా నామాన నేను మీదకి వస్తున్నా అన్నాడు. అందుకని అప్పుడప్పుడు మీరు ఏం చేయాలి? యేసు నామంలోనే దెయ్యాలు ఎల్లగొట్టాలి. యెహోవా నామంలోనే దెయ్యాలు ఎల్లగొట్టాలి మనం. ఆమేన్. అంతేనండి. పౌలు గారట ఒక దెయ్యాలు పట్టిన వాళ్ళని ఎల్లగొడుతుంటే కొంతమంది చూసి మేము కూడా ఎల్లగొడతామని చెప్పేసి వాళ్ళు కూడా ఎల్లగొడతారట దెయ్యం. అరే, పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో మాకు తెలుసు. పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో మాకు తెలుసు. ఏమంటే మీరెవరా అని చెప్పేసి అని ఎంటబడి కొట్టాయట. ఏమండి ఎంటబడి కొట్టాయట. ఏమండి కాబట్టి జాగ్రత్త కలిగి మనం ఉందుము గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటే మనం ఎలా ఉండాలి? యేసు నామాన్ని ఉచ్చరిస్తేనే సైతాను శక్తులు పటాపంచలైపోతాయి. అంటే తగిన ప్రార్థనా శక్తితో మనం సాతాను శక్తులు ఏం చేయాలి? యేసు నామాన్ని ఉచ్చరించి జయించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా జయం కలుగుతుంది? యేసు నామంలో మనకేం కలుగుతుంది? జయము. యేసునామం ద్వారా జయం కలిగిద్ది అనమాట. యేసునామం ఉచ్చరించాలి. యేసు 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 అన్నప్పుడు సైతాను పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? రేజ్ అయిపోతారండి. హల్లెలూయా. యేసు అంటే వాళ్ళ దగ్గర అంతే చాలండి. సైతాను కేకలు పెడతారంతే. ఆమేన్. విశ్వాసం కావాలి. తర్వాత జయం కలగాలంటే రెండోది యేసు రక్తాన్ని ఉచ్చరించాలి. మూడోది ఏం చేయాలి జయం కలగాలంటే? యేసు నామాన్ని ఉచ్చరించాలి. దేవునికి స్తోత్రం. ఫోర్త్ పాయింట్ 4 పరిశుద్ధాత్మ ద్వారా. 4వ విషయం 1 యోహాను పత్రిక 4:4 మనకి జయ జీవితం కలగాలంటే, ఈ లోకంలో మనం జయించేవారు ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి జయం కలిగిద్దట.
మొదటి యోహాను పత్రిక 4:4. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడెవరు? సాతానుడు. మీలో ఉన్నవాడు అంటే ఎవరు? మనలో ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. చెప్పండి అందరూ. మనలో ఉన్నవాడు ఎవరు? నేను వెళ్తున్నాను, మీలో ఎప్పటికీ ఉంటాడు, ఎల్లప్పుడూ మీతో ఉండటానికి ఎవరిని పంపిస్తున్నాను అన్నాడు? ఆదరణకర్త అయిన పరిశుద్ధ. ఆయన మీలో ఉండును, మీతో ఉండును. హల్లెలూయా. మీలో ఉండును, మీతో ఉండును. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి జయ జీవితాన్ని మనకిస్తాడు. ఆ ఆత్మను కలిగిన వారు ఏం కలిగి ఉంటారండి? చెప్పాలి. మీరు చెప్పరే? శోధనల్లో పడిపోతారా? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఆయన మహింపరుస్తూ ఉంటే వారికి దేవుడు ఏమిస్తాడు? జయ జీవితం ఇస్తాడు. పరిశుద్ధాత్మను కలిగిన వారికి జయ జీవితం దేవుడు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటే సరిపోదు, జయ జీవితం రాదు. పరిశుద్ధాత్మ పొందుకొని ఆ పరిశుద్ధాత్మతో మంచి డీలింగ్, మంచి చెప్పండి సహవాసం, మంచి సహవాసం, ఆయనతో మంచిగా భాషలు మాట్లాడుతూ రోజుకి కనీసం ఒక 2 గంటలు 3 గంటలు మాట్లాడితే మీరు ఎక్కడ సాతాను ఏమండి నీ మీద దాడి చేయలేడు. హల్లెలూయా. వాడు ఓడిపోతాడు. హల్లెలూయా. జయ జీవితం దేవుడు మీకు ఇస్తాడు. రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు భాషలు మాట్లాడితే మీరు అద్భుతమైన జయం ఉందండి. వాళ్ళు జయ జీవితంతో జీవించగలుగుతారు. ఏ భాషలో? ఇంగ్లీషు, మలయాళం, కన్నడ భాషలా? పరిశుద్ధాత్మ భాషలు, అవే దేవదోషుల భాషలు. దేవునికి స్తోత్రం. ఆత్మ పొందిన వారికి సూచన, ఆత్మ పొందారు అంటానికి సూచన ఏంటి? భాషలు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఇవి పరలోకానికి సంబంధించిన భాషలు, భూలోకానికి సంబంధించిన భాషలు కాదండి, ఈ లోక సంబంధమైనవి కాదు. హల్లెలూయా. ఆత్మ ద్వారా జయముంది. ఏముంది? ఆత్మ ద్వారా జయముంది. తర్వాత ఎఫెసీ పత్రిక 6:17. ఎఫెసీ పత్రిక 6:17లో మనకి జయము ఎలా కలుగుతుందో అక్కడ రాయబడింది. వాక్యము ద్వారా. మరియు రక్షణను శిరాస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చూసారా? వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. ఎందుకు? యుద్ధం చేయటానికి. ఏం చేయటానికి? చెప్పాలి. యుద్ధం చేయటానికి. వాక్యం ద్వారా ఏం కలిగిద్ది మన జీవితాల్లో? చెప్పండి. జయ జీవితం. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ద్వారా మనం సాతానుని జయించగలం. యేసు ప్రభువారు ఇంతకుముందు మీతో మాట్లాడాను. ఎలా జయించారు? మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు సాతానా అని చెప్పని అన్నాడు. ఆమేన్. అంటే దేవుని వాక్యం ద్వారా ఏముంది? జయముంది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ద్వారానే జయం. జయించాడు అపవాది సాతానుని. మనం కూడా జయించువారుగా ఉందుముగాక. సాతానుని వాక్యం ద్వారా జయించాలి. నేను దేవుని బిడ్డని, సాతాను నన్ను ముట్టడానికి వీల్లేదు. నేను యేసు రక్తంలో కడగబడిన బిడ్డని, యేసయ్య వాక్యం నాలో ఉంది, యేసయ్య నాలో ఉన్నాడని వాక్యంతో చెప్పాలి. శీఘ్రంగా సాతాన్ని మీ కాళ్ళ కింద తొక్కిస్తానన్నాడు. అన్నాడా? చితకు తొక్కిస్తానన్నాడా? ఏమండి? హల్లెలూయా. ఏం తొక్కుతాం మనం? ఇంకా ఆయన తలకాయ తొక్కేశాడు కదా, ఇంకా తోకం తొక్కడం మనం కూర్చొని. ఆమె తోక ఏమైనా చేసిద్దా? చెప్పరా అండి? సైతానికి బలిపోయి పడిపోతుంటారు. అమ్మో ఏదో వచ్చి తోక మిగిలింది వాడికి. ఏం మిగిలింది? ఉట్టి తోకే. యేసయ్య సిలువలో ఏం చేస్తాడు? తలకాయని. ఇప్పుడు తోకతో ఏం చేస్తాడు? జనాలని భయపెడుతున్నాడు. ఆ తోకని ఏం చేయాలి ఇప్పుడు మనం? దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద చెదగ తొక్కిస్తా అంటే సాతాను తోక ఉందనమాట. ఇంకా వాడు తోకను మనం తొక్కుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగు. అంటే జయమిస్తాను మీకు అని. హల్లెలూయా. జయమిస్తాను. వాక్యం ద్వారా జయం మనకు కలిగిద్ది. హల్లెలూయా. మార్కు సువార్త 6th పాయింట్, 6వ విషయం. మనకు జయ జీవితం కలగటానికి 6వ విషయం ప్రార్థనా జీవితం. చెప్పండి. ప్రార్థించేవారు జయిస్తారు ఈ లోకంలో అన్నిటినీ. శరీరాన్ని, పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని, ఏమండి అన్నిటినీ జయిస్తారు. ప్రతి సమస్యను జయిస్తారు. ఎవరు? ప్రార్థించేవారు.
ఒకడండి చాంద్ర రోగి దెయ్యం బట్టి బాధపడుతున్నారు, శిష్యుల దగ్గర తీసుకొచ్చారట. అతనికి పిట్స్ అనే బలహీనత కూడా ఉందండి. కింద పడిపోయి గిలగిలలు కొట్టుకుంటాడు ఎక్కడ పడితే అక్కడ. ఒక్కోసారి నేలలో పడిపోతాడు, ఒక్కోసారి అగ్నిలో పడిపోతాడు, ఒకసారి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అతను యేసు ప్రభు దగ్గర శిష్యుల దగ్గర తీసుకొచ్చారట. అయ్యా ఇతన్ని బాగు చేయండి అని చెప్పానంటే వాళ్ళు ప్రార్థన చేస్తే బాగా అవ్వలేదట. కానీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఒకవేళ నీ వల్ల అయితే బాగు చేయగలవేమో అంటారు. ఏమంటారట? నీ వల్ల అయితే చెప్పయ్యా బాగా అయితే అంటే ఆయన అన్నాడు, నా వల్ల అవటం కాదు, ముందు నీ వల్ల అవ్వాలి నమ్మటం, ముందు నీవు అవ్వాలి ప్రార్థన చేయటం, ముందు నీ వల్ల అవ్వాలి ఉపవాసం ఉండటం. ఆమేన్. ఉపవాస ప్రార్థన అసాధ్యమైన కార్యాలని సాధ్యం చేస్తుందట. ఆమేన్ చెప్పండి. ఎలాంటి కార్యాలైనా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏమండి నువ్వు చూడగలుగుతావు ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన ద్వారా ఆశ్చర్యకర అద్భుతాలు. అందుకనే అక్కడ రాయబడింది మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను, అదిగో ఇది దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అదనమాట. హల్లెలూయా. ప్రార్థన వల్ల ఏముంది? ఇప్పుడు జయముంది. చెప్పండి. ప్రార్థన వల్ల ఏముందండి? దయ్యముంది. సైతాను శక్తులు కూడా పారిపోతాయి. ప్రార్థించేవారంటే సైతాను అక్కడ ఉండలేడు. ఆమేన్. ప్రార్థించేవారు వాడికి మంట ఎలా ఉంటుందండి? వాడికి మంట రేగుతూ ఉంటుంది. అమ్మో ప్రార్థన చేస్తున్నారా బాబోయ్ అని ఏమండి పారిపోతూ ఉంటాడండి. హల్లెలూయా. సరైన ప్రార్థన చేసేవాళ్ళంటే పక్కన ఉండలేరండి. వాళ్ళు డూప్లికేట్ వాళ్ళు ఉండలేరు. మంచి విశ్వాసం ఉన్న వాళ్ళే ప్రార్థించే వాళ్ళతో ఉంటారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనా శక్తి ఉండాలి. ఒక అతను ఊరికి ముచ్చట్లాడతాడంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం పని పట్టలేదు ఆయనకి. వచ్చి ఎలా జరిగిందని మీటింగ్ అదని ఇదని మొత్తానికి గంటల ముచ్చలు పెడతారంట. ఆయన ఎవరో యేసన్న గారి దగ్గరికి వచ్చి ఏమండి ముచ్చలు పెడతంటే ఈడు ఎప్పుడు వెళ్తారా బాబా అని చెప్పేసి ఆయన అనుకునేవాడట. ముచ్చలు గంటలు పెడతాడు. ఆయనకు రష్ లేదు, పాప అలసిపోయి వచ్చాడు మీటింగ్కి వెళ్ళి. ఇంక గంటలు ముచ్చలు పెడతాడే. అయితే ఇంక ఇప్పుడు ఏం చేశారు? చివరికి ప్రార్థన చేసుకుందాం అన్నారా అన్నాడట. ఇంక అంతేనండి. చిన్న పని ఉంది వెళ్ళొస్తా అదే ఏదంట ప్రార్థన చేసుకుందాం రా అని చెప్పి అంటే చాలండి. ఏమన్నాడు? చిన్న పని ఉంది వెళ్ళొస్తా అని చేసిపోతున్నాడు. అంటే సైతానికి ప్రార్థన అంటే నచ్చదు, ఇష్టం ఉండదు. ప్రార్థన అంటే కూర్చోడానికి ఇష్టం ఉండదు. ఆమేన్. అదనమాట. కాబట్టి ప్రార్థన ద్వారా మనకి జయ జీవితం ఉంది. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? జయాన్ని చూడాలంటే మన జీవితంలో ప్రార్థించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఆఖరిగా ఏమండి 7వ విషయం, జయించే వారికి ఉండాల్సిన లక్షణం 7వ విషయం ఏమండి ఏక మనసు ఉండాలి. చెప్పండి. అందరూ చెప్పండి. అందుకనే బైబిల్లో ద్వితీయోపదేశకాండం 32:30 ఒక్కరు ఎంతమంది తరుగుతారట? ఒక్కరు 1000 మందిని తరుగుతారు. 1000 మంది చూసారా? అక్కడ ఆ మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 32:30 తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును. అంటే ఒక్కడు 1000 మంది తరుగుతాడట. ఇద్దరు కూడుకుంటే ఎట్లు 10,000 మందిని 10,000 మందిని తరుముతారట. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని స్తుతించండి. గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. ఒక్కడు 1000 మందిని తరుముతాడట. ఇద్దరు అంటే అలా తరుముతున్నాడంటే వాళ్ళల్లో ఏముంది? ఐక్యత. వాళ్ళల్లో ఏముంది? ఏక మనస్సు. అలా ఉంటేనే ఏం జరిగిద్ది? జయము. హల్లెలూయా. 5 సైన్యాలు ఏకమయ్యారట. ఏమండి శత్రు సైన్యాలు 3 సైన్యాల మీద అందరు 3 సైన్యాలు ఏకమై శత్రు రాజులు ఏం చేస్తారు చెప్పండి? జయించేశారు. దేవునికి స్తోత్రం. ఐక్యత కలిగి వారిని జయించేశారు. ఐక్యత, ఏక మనసు ఉంటే మన జీవితాల్లో ఏం చూడగలుగుతాం? ఇప్పుడు నెంబర్ 1 చూడండి, ఆ వైపు చూడండి. ఇప్పుడు దాకా చెప్పిందంతా 1వ పాయింటే. 7 విషయాలు కూడా 1వ పాయింటే. జయించు వారికి దేవుడు ఏమిస్తున్నాడు? సింహాసనం. చెప్పండి. అందరూ చెప్పాలి. ఎవరికి? జయించే వారికి సింహాసనం. ఏ రకంగా మనం జయించగలమని 7 రకాలు చెప్పాం మీకు. 1 ఎప్పుడు జయం? విశ్వాసం ద్వారా. 2 యేసు రక్తం ద్వారా. 3 యేసు నామం ద్వారా. 4 పరిశుద్ధాత్మ ద్వారా. 5 వాక్యం ద్వారా. 6 ప్రార్థన. 7 సూపర్ చెప్పారండి మీరు. దేవునికి స్తోత్రం.
ఈ కలిగి ఉంటే మన జీవితాలు ఏం చూడగలుగుతాం? జయం చూడగలుగుతాం. హల్లెలూయా. జయించే వారికి ఏముంది? మీ అందరికి ఏముంది? ఇప్పుడు ఈ అనుభవాలు మీరు కలిగి ఉంటే మీ జీవితంలో ఏం పొందుకుంటారు? సింహాసనం పొందుకుంటారు. ఆమేన్. నా దేవుడు సింహాసనం ఇస్తాడట. జయించే వారికి సింహాసనం. చూడండి, మరొక విషయం మీతో మాట్లాడతాం. లూకా సువార్త 1:52. దీనులకు సింహాసనం ఉందట. రాసుకోండి. 2వ పాయింట్. ఒకటి, జయించే వారికి సింహాసనం. మీకు 7 విషయాలు చెప్పాను. ఏమండి? రెండవది, ఎవరికి సింహాసనం? లూకా సువార్త 1:52. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. సింహాసనం మీద దీనులను ఎక్కిస్తాడంట. మరోసారి చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి సింహాసనం ఉందట? దీనులకు అని చెప్పండి అందరూ. మొట్టమొదటి ఎవరి గురించి? ఎవరికి సింహాసనం? జయించే వారికి సింహాసనం. రెండోది ఎవరికి సింహాసనం? దీనులకు సింహాసనం. దీనులకు. గర్వంతో ఉన్న వాళ్ళకి ఏమేవాడు దేవుడు? సింహాసనం ఇవ్వడండి. ఎక్కిన వాళ్ళు కూడా దించుతాడు కిందకి. ఆమేన్. దీనులుగా ఉన్న వాళ్ళని దేవుడు పైకి హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనులకే, తగ్గించుకున్న వారికే సింహాసనం. రాసుకోండి. 7 విషయాలు చెప్తాను. సింహాసనం ఎవరికి? 7 రకాలు. ఒకటి, సింహాసనం జయించే వారికి. రెండో, సింహాసనం దీనులకు సింహాసనం. దీనులకు సింహాసనం. హల్లెలూయా. దీనులుగా తగ్గించుకుని ఉన్న వారికి ఏముంటుందండి? సింహాసనం ఇస్తాడంటే యేసయ్య. హల్లెలూయా. ఏమండి? ఆయన సన్నిధిలో. అందుకని బైబిల్లో మీరు రాయబడింది కదా, అహంకారులను ఎదిరించును, దీనులకు కృప ఇచ్చును. ఏమేస్తా ఎవరికంట? అహంకారులు ఎదిరించును, దీనులకు కృప ఇస్తాడంట. కాబట్టి దీనులుగా జీవించదుము గాక. తర్వాత నెక్స్ట్ పాయింట్ మీతో మాట్లాడతాను. 3వది, కృప వలన సింహాసనం కలుగును. సామెతల గ్రంథం 20:28. సామెతలు 20:28. యెషయా గ్రంథం 16:5 కూడా మీరు చూస్తారు. ఆ రెండిట్లో కూడా అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. సామెతలు 20. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనము స్థిరపరచు. అది కాదు, కృపను పొందేవారుగా మనం ఉందము గాక. కృప కలిగిన వారుగా మనం ఉందం గాక. ఆ కృపను పొందే అర్హత దయాప్రాప్తురాలా నీకు శుభము. సర్వోన్నతిని వల్ల నువ్వేం పొందుతున్నావు? కృప పొందితివి. కృప పొందితివి. సర్వోన్నతిని వల్ల కృప పొందావు. దయాప్రాప్తురాలా ఓ మరియా, నీకు పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆమె కృపను పొందటానికి పాత్రురాలుగా ఉంది. అలాగనే కృపను పొందటానికి మనం కూడా పాత్రులుగా మనం మారాలి. హల్లెలూయా. ఆ అట్టి కృపను మనం పొందుకుంటే, కృప కలిగిన వారికి, కృప పొందుకున్న వారికి ఏముందట? సింహాసనం. చెప్పండి అందరూ. ఎవరికి సింహాసనం? కృప పొందిన వారికి. కృప పొందిన వారికి సింహాసనం. కృప వలన సింహాసనం స్థాపించబడును. హల్లెలూయా. నెంబర్ 4, 4 విషయం మీతో మాట్లాడతాను. ఎవరికి సింహాసనం? యోబు గ్రంథం 36. యోబు గ్రంథం 36 7వ 36:7. నీతిమంతులకు ఆయన చూడకపోడు. ఆయన నీతిమంతులను చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. వారు గణపరచబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఎవరికి సింహాసనం అంట? నీతిమంతులకు. చెప్పండి. ఆ నీతిమంతులను ఉన్నతంగా దేవుడు సింహాసనం మీద ఎక్కిస్తాడు, కూర్చుండబెడతాడట. హల్లెలూయా. ఏమండి? ఎవరిని? చెప్పండి. నీతిమంతులను. నీతిమంతులమై మువ్వవేయుదుము యేసు రక్తములోనే, జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే, జయము మనకు జయమే, యేసు రక్తములోనే, జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే, జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. నీతిమంతులమై
నీతిమంతులమై మూవవేయుదుము. అందరూ నీతిమంతులమై మూవవేయుదు. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి సింహాసనము? చెప్పండి చెప్పండి అందరూ. నీతిమంతులకు దేవుడు సింహాసనం ఇస్తున్నాడు. హల్లెలూయా. నీతిమంతులైన వారికి, ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడిన వారికి ఏముంది? సింహాసనం ఉంది. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులుగా దేవుని మీద ఆదుకొని మనం జీవించే వారికి ఉన్నప్పుడు ఏమంటే వారికి దేవుడు సింహాసనం ఇస్తున్నాడు. చూడండి, తర్వాత మీకు ముగిస్తాను, 2 విషయాలు చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12:2 చూడండి. హెబ్రీ పత్రిక 12:2 ఎవరికి సింహాసనం? హెబ్రీ పత్రిక 12:2 సహించిన కూడా సింహాసనం అట. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను సహించి అంటే సహించిన వారికి చెప్పరే ఎవరికి సింహాసనం? సహించిన వాళ్ళకి సింహాసనం అనండి. ఎవరికి సింహాసనం? ఎవండోయ్ ఇటు చూడండి. ఎవరికి సింహాసనం? సహించిన వారికి అనండి. కొంతమందికి సహనం ఓపికలు ఉండవు, అందుకని అన్నీ పోతాయండి. వాళ్ళకి వచ్చాయన్నీ పోతుంటాయి. వాళ్ళకి వచ్చాయన్నీ పోతాయి. ఎందువల్ల పోతున్నాయి అంటే వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళకి తొందరపాటు ఎక్కువ, ఓపిక లేదు, సహనం లేదు. అందువల్ల అన్నీ పోగొట్టుకుంటున్నారు. మనకేం కావాలి? పొందుకోవాలంటే ఏం కావాలి? సహనము, ఓర్పు అన్నీ కావాలి. దేవునికి స్తోత్రం. ఆఖరికి ఈరోజు మీకు వాగ్దానాలు ఇవ్వబోతున్నాను. ఆ వాగ్దానంలో ఆ మాట కూడా మీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానం కూడా మన ఓపికతో ఏం చేయాలి? సహనం కలిగి కనిపెట్టుకొని ఉన్నప్పుడు మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడతాయి. కొన్ని వాగ్దానాలు వెంటనే జరుగుతాయి, కొన్ని వాగ్దానాలు వెనక ముందు జరుగుతాయి. ఏసేపుకి దేవుడు వాగ్దానం చేశాడు, అందరూ సాగిలు పడతారు నీకని. వెంటనే నెరవేరిందా? కొంత టైం పట్టిందండి. తర్వాత అన్నలు వచ్చి సాగిలు పడి మొక్కారట, నువ్వే మా దేవుడు అయ్యా, మా కొంచెం ధాన్యం పోయ్యా అని. ఇదివరకు ఆ అన్నలు ఏం చేశారండి? తీసుకెళ్ళి గోతులో పడేశారు. కల వచ్చిందన్నా, నాకు ఇలా వచ్చిందన్నా, అన్ని పనులన్నీ సాగిలు పడ్డా, నా పని ఒక్కటే నిలబడింది, మీరందరూ సాగిలు పడినట్టు వచ్చిందంటే, ఏరా మేమందరం నీకు సాగిలు పడాలా? నువ్వేమో సింహాసనం మీద కూర్చుంటావా రా అని చెప్పేసి అని అన్న మీద, ఎవరి మీద? యేసేపు మీద ఏమయ్యారండి? తమ్ముడి మీద సీరియస్ అయిపోయారు. వాళ్ళందరూ కోప్పడ్డారు. తీసుకెళ్ళి కలలుగానే అంత దూరం నుంచి చూసి కలలుగానే వాడు వస్తున్నాడు రో, ఎవరు వస్తున్నాడు రో, కలలుగానే వాడు వస్తున్నాడు రో, వాడి సంగతి రోజు చూద్దామరా అని చెప్పేసి అని అందరూ కూడా ఏం చేశారని తీసుకెళ్ళి గోతులో పడేసి ఏమంటే ఐగుప్తీలకి అమ్మేశారట. ఒకరోజు వీళ్ళే ఒకరోజు కల వచ్చిన ప్రకారంగానే ఒకరోజు వచ్చి సాగిలు పడి, అయ్యా కొంచెం మాకు ధాన్యం అయిపోయింది అయ్యా మా దేశంలో, మీరే మాకు ధాన్యం ఇవ్వాలయ్యా అంటే ధాన్యం ఇచ్చాడట. హల్లెలూయా. నెరవేరిందా లేదా? కళ దర్శనం నెరవేరిందా లేదా? వాగ్దానం తొందరగా వెంటనే నెరవేరాల. కొంచెం ఓపిక కావాలి మన జీవితం, సహనం కావాలి మన జీవితంలో. సహించిన వారమైతే మనం రక్షించబడదుము. సహించిన వారమైతే మనకేముంది? సింహాసనం ఉంది. యేసయ్య సహించాడు. అలాగనే దేవుని వారమైనటువంటి మనం కూడా సహించు వారికి ఉండాలి. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. 2 మాటలు అని చెప్పాను కదా. మత్తయి సువార్త 19:28. మత్తయి సువార్త 19:28 చూడండి. ప్రైజ్ ది లార్డ్. యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును
12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి సింహాసనం? వెంబడించే వారికి సింహాసనం. సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించిన వారికి ఏముందట? సింహాసనం ఉంది. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచి యేసయ్య కోసం యేసయ్యని వెంబడిస్తున్నారా? యేసు ప్రభుని వెంబడిస్తున్నారా? మీరు అన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడిస్తున్నారు కదా. మీకేముంది? మీకేముంది? హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం వద్దన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? ఉన్నారా ఇక్కడే? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఇది ఆ టైం కాబట్టి ఎలా చెప్పాలి మరి, అందుకని అడగాల్సి వస్తుంది. మంచి నిద్రపోయే టైం కదా. అమ్మ టీ కొంచెం రెడీగా ఉంచండి, మెలుకొచ్చిద్దరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి సింహాసనం? చెప్పండి చెప్పండి. వెంబడించే వారికి సింహాసనం. దేవునికి స్తోత్ర. ఎవరికి సింహాసనం? ఆయన్ని సమస్తాన్ని విడిచి మీరు వెంబడించారు కనుక మీకు సింహాసనం ఉంది. సింహాసనం మీద కూర్చుండబెడతా మిమ్మల్ని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఆఖరిగా ఏడవ మాట సింహాసనం ఎవరికి? ఏమండి? కీర్తనల గ్రంథము 132:11. కీర్తన 132:11. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నా నిబంధనను మీ కుమారులు గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యం కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసింది. హల్లెలూయా. ఆయన నిబంధనలను, ఆయన వాక్యమును ఎవరైతే గైకొంటారో, ఆ ప్రకారం నడుస్తారో వారికి ఏముంది? సింహాసనం ఉంది. హల్లెలూయా. ఈరోజు మీకు జయించాలంటే 7 రకాల విషయాలు చెప్పాను. సింహాసనం ఎవరికంటే 7 రకాల విషయాలు మీతో మాట్లాడాను. దేవునికి స్తోత్రం. చెప్పండి ఒకసారి. సింహాసనం ఎవరికి? 1. రెండోది ఎవరికి? దీనులకు. మూడోది ఎవరికి? కృప పొందిన వారికి. 4 నీతిమంతులకు సింహాసనం. 5 సహించిన వారికి. 6 ఏం విడిచి వెంబడించిన వారికి? సమస్తమును విడిచి వెంబడించిన వారికి. ఆమె వాళ్ళు ఏం చేశారండి? చేపలు పట్టుకునే వాళ్ళు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళన్నీ విడిచి దోనె వల మొత్తం విడిచిపెట్టేసి ఆయన్ని వెంబడించడానికి వచ్చేసారు. అలాగనే మనం కూడా ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని, ఏమండి, అన్నిటినీ, ఆఖరికి బంధువులు కూడా దేవుడి కోసం, ఆఖరికి దేవుడు కావాలని మన తల్లిదండ్రులు కూడా యేసు ప్రభువే కావాలని చెప్పేసి అని మనం ముందుకు వచ్చేసాం. హల్లెలూయా. నా కోసం సమస్తాన్ని విడిచి మీరు వచ్చారు కనుక మీకు సింహాసనం ఉంది, మీకు సింహాసనం ఇవ్వబోతున్నా నేను అన్నాడు. హల్లెలూయా. ఏమండి? తర్వాత వాక్యమును గైకొనే వారికి సింహాసనం ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరికి సింహాసనం? వాక్యమును గైకొనే వారికి సింహాసనం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విధంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సింహాసనాన్ని మనం సంపాదించుకుందాము గాక. అలా సంపాదించుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలి? జయ జీవితము. జయించేవారుగా మన ఈ లోకంలో ఉండాలి. హల్లెలూయా. జయించువారిగా ఉండాలి. జయిస్తేనే మనకేముంది? సింహాసనం ఉంది. దేవునికి స్తోత్రం. జయించేనే సింహాసనం ఉంది. ఎవరికి సింహాసనం కూడా మీకు అనేక విషయాలు మీకు బోధించాను. అవి మరలా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మీరు నెమరేయండి. ఏం చేయండి? నెమరేయండి. మేక ఏం చేసిద్ది? మేక పగలంతా తింటది, రాత్రి అంతా నెమరేసిద్ది. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలండి? మనం కూడా దేవుని వాక్యాన్ని ఎప్పటికీ నెమరేస్తూ అంటే ఏంటి? ధ్యానం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని ప్రార్థన చేసుకుంటూ దేవుని కొరకు మనం సిద్ధపడాలి.
ఆయన కొరకు మనం సిద్ధపడాలి. ఆ ప్రభు కొరకు మనం ఆయుత్తపరచబడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. మనల్ని సింహాసనం కొరకు సిద్ధపరచునుగాక. మనందరం కూడా తీర్మానం చేసుకుని అట్టి అనుభవాల కొరకు మనం సిద్ధపడదుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, మాకు జయాన్ని దయచేయండి ఆయన, జయాన్ని దయచేయండి ఆయన, జయాన్ని దయచేయండి ఆయన, జయ జీవితం మా జీవితంలో దయచేయండి ఆయన. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ గ్లోరీ బా షాందన్న రియా బాబా బాబా ఓ రిఖానా థరబా లదియాల ఖతురా బాబా బాబా బాబా. జయము 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 రాజా, జయము రాజా, జయము రాజా.